కాకా గట్టి కొడితే 10 కిలోమీటర్లు పోతే జోపేట వస్తుంది. నాకు నిజంగా అర్థం కాదు ఏంటంటే దీంట్లో అంతగానం పెట్రోల్ ఉందా అని చెప్పేసి నేను చెక్ చేసుకుంటే అయిపోతుందేమో. నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. సో కాక ఈరోజు మన హీరో స్ప్లెండర్ BS6 మైలేజ్ చెక్ చేద్దాము. సో మైలేజ్ చెక్ చేసుకోవడానికి స్పెషల్గా అంటూ ఏం లేదు. సో విలేజ్కి వెళ్తున్నా, అక్కడ వెళ్ళేటప్పుడు మనం మంచిగా బండి అంటే ఎంత మైలేజ్ ఇస్తుంది, హైవేలు ఎంత ఇస్తుంది అని చెప్పేసి చెక్ చేసుకుందాము. సో ఇప్పుడైతే నేను దీంట్లో ఏం పెట్రోల్ అయితే ఓపించలేను. సో బాటిల్ అయితే తీసుకున్నా, పోయేటప్పుడు ఒక 1 లీటర్ పెట్రోల్ అయితే పోసుకుందాము నియర్ బై. సో చూద్దాం. BS6 2020 మోడల్ వెహికల్. ప్రజెంట్ దీనికి సర్వీసింగ్ అయితే ఏం చేయించలేను. మరి మనకు ఎంత వస్తుంది ఏం కథ అని చెప్పేసి చూద్దాము. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 55 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం, 55 వచ్చిందంటే పర్లేదు. ఇంటికి తీసుకెళ్తాం కదా, మైలేజ్ మొత్తం చెక్ చేయించుకొని ఇక్కడ మన పటంచేరులో ఏది బజాజ్ ఆయిల్ తీసుకుంటా, ఇంటికనే సర్వీసింగ్ చేయించుకుంటా. ఇన్ కేస్ ఒకవేళ విలేజ్ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు మనకి ఎంత వస్తుంది ఏం కదా మైలేజ్ అప్పుడు కూడా చెక్ చేస్తా. బట్ వ్లాగ్ అయితే దిగాను, జస్ట్ దీంట్లో ఓన్లీ మనకి ఎంత మైలేజ్ వస్తుంది ఏం కథ అని చెప్పేసి ఈడనే చెప్తా. ఓకే, కరెక్ట్ లీటర్ పోసుకుంటా. లీటర్ ఎంత వస్తుంది ఏం కథ అని తెలియదు. కరెక్ట్ లీటర్ పోసుకున్నామంటేనే మనకు ఎంత వస్తుంది ఏం కథ అని తెలుస్తుంది. కరెక్ట్ 10 సార్. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. కాక ఆయిల్ అయితే తీసుకుందాము, బజాజ్ ఆయిల్. సో బజాజ్ ఆయిల్ తీసుకొని విలేజ్ పోయి దీన్ని సర్వీసింగ్ చేపిద్దాం. ఎంత బజాజ్ తీసుకుందామంటే బజాజ్ వద్దన్నారు, క్యాస్ట్రాల్ తీసుకున్నా. కాకా పటంచేరు కూడా దాటినా కానీ బండ్లో ఉన్న ఫ్యూయల్ అయితే అయిపోలేదు. బాటిల్ అయితే ఫ్యూయల్ ఉంది. ఇక చూద్దాం. పటంచేరు, ముత్తంగి, స్నాపూర్ అవన్నీ క్రాస్ అయిపోతున్నాయి. ఇప్పుడు గీతం కాలేజ్ కూడా దాటిపోతా. గీతం కాలేజ్ దాటిపోయిన తర్వాత మనకు ముంగట రుద్రారమ్మ ఏదో ఊరు వస్తుంది, అది ఎక్కి మళ్ళీ సంగారెడ్డి నియర్ బై రైట్ తీసుకుంటే హైవే వస్తుంది. ఆడిపోయినాక కూడా అయిపోతా నాకే డౌట్ ఉంది. ఎందుకంటే స్ప్లెండర్ మైలేజ్ పరంగా అంటే అరే ఎందుకు ఆ సంగారెడ్డి కూడా దాటిపోతున్నా, ఆ సంగారెడ్డి బ్రిడ్జ్ కూడా దాటిపోతున్నాయి. అయినా ఈ బండ్లో ఫ్యూయల్ ఇంకా అయిపోలేదు. అంతగానో ఓపించిన నేను 2 సార్లు ఓపించిన. ఒకసారి 200, ఇంకోసారి 200 వరకు ఓపించిన. అంతే 400 రూపీస్ ఓపించిన. అది 3 days నుంచి తింపుతున్నా బండిని. ఇదేందో అయ్యా. కాకా గట్టి కొడితే 10 కిలోమీటర్లు పోతే జోపేట వస్తుంది. నాకు నిజంగా అర్థం కాదు ఏంటంటే దీంట్లో అంతగానం పెట్రోల్ ఉందా అని చెప్పేసి నేను చెక్ చేసుకోలే. కాకా ఏంది కాక జోపేట కూడా దాటిన. జోపేట బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇట్లా మన జోపేట ఊరు నుంచి ఇట్లా రావాలి. జోపేట కూడా దాటిన, అయినా అయిపోలే. చూసిర్రా పెట్రోల్. అరే నాకు తెలిసి ఇంటికి పోయేంత వరుస పెట్రోల్ ఉంటుందేమో నాకు తెలిసి. అయితే స్ట్రైట్ 1. కాగా నా సిచ్యువేషన్ ఎట్లుందంటే బండ్ల పెట్రోల్ అట్లనే ఉన్నది, బాడీలో పెట్రోల్ అట్లనే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. డాబంగ్లోకి వచ్చిన, ఇక్కడ నుంచి గట్టి కొడితే 10 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు. అది ఇంకా అయిపోతలేదు బండ్ల పెట్రోల్. నేను ఇంకెట్లా చెక్ చేయాలి నాకు అర్థమైతే లేదు. అయ్యో రామని నాన్న ఎదవలో చూసుకుంటే అయిపోతుండే కదా. ది నెక్స్ట్ డే. సో కాకా బండి అయితే టోటల్గా ఆగిపోయింది. సో మనం నిన్న హైదరాబాద్ నుంచి విలేజ్ వచ్చినాం, అప్పుడు అయిపోకపోసరికి మనకు హైదరాబాద్ నుంచి తెచ్చుకున్న బాటిల్లో పెట్రోల్ పోసి విలేజ్లో మొత్తం తిరిగాం. దాని తర్వాత ఈరోజు మళ్ళీ 200 రూపీస్ పెట్రోల్ ఓపించుకొని సింగర్ వేస్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు ఒక 1 లీటర్ పెట్రోల్ అయితే దీంట్లో ఓపిస్తాము.
ఈ రోజు నుంచి రేపు హైదరాబాద్ వెళ్తాను చూసినావా, అప్పటి వరకు మనకి ఎన్ని కిలోమీటర్లు అయింది ఏం కథ మొత్తం రీడింగ్ చెప్తాను. సో ప్రజెంట్ రీడింగ్ మీకు ఎంత ఉందో చూపిస్తా. ఓకే, సో కాకా ప్రజెంట్ రీడింగ్ వచ్చి 26,934 కిలోమీటర్స్ అవుతుంది. సో ఇప్పటి నుంచి మనకి పర్ లీటర్ ఎంత వస్తుంది ఏం కథ అని చెప్పేసి చూడాలి. మా వాళ్ళకైతే పక్క లీటర్ అయితే పెట్రోల్ తెమ్మని చెప్తా, లీటర్ బాటిల్ తీసుకొని లీటర్ తెమ్మని చెప్తాను. సో మనకి రేపు అంటే రేపు స్టార్ట్ అవుతుంది హైదరాబాద్కి, రేపటి నుంచి మనకి ఎంత క్యాల్కులేట్ అయింది ఏం కథ అని తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మా విలేజ్కి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది, 7 కిలోమీటర్స్ అండ్ దాంతోపాటు నార్మల్గా ఒక అక్కడిక్కడ తిరిగిన ఒక 3-4 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అవుతుంది అంతే. సో అప్పటి నుంచి మళ్ళీ కౌంటింగ్ చేసుకోవాలి. సో కాక ప్రజెంట్ 26,934 కిలోమీటర్స్ ఉంది కదా. సో ఇప్పుడే పెట్రోల్ అయితే తెచ్చుకున్నాము, పెట్రోల్ వస్తున్నా. సో ఇప్పటి నుంచి ఇంటికి పోయిన తర్వాత ఇంటికాడ కూడా తిరుగుతా, దాంతోపాటు ఇదే పెట్రోల్ తోటి హైదరాబాద్ వస్తాను. హైదరాబాద్ అంటే హైదరాబాద్ రోడ్కి వస్తాను, తెలుస్తాం మనకి ఎంత వస్తుంది మైలేజ్. లీటర్ పెట్రోల్ వస్తున్నా, లీటర్ పెట్రోల్కి మనకి ఎంత మైలేజ్ వస్తుంది ఏం కథ అని చెప్పేసి ఈరోజు తెలుస్తుంది. యాక్చువల్లీ మొన్న హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు చెక్ చేద్దాం అనుకున్నా, బట్ సెట్ కాలే. సో ఫైనల్గా ఈరోజు అయితే ఓపించిన. సో ఈరోజు ఇంటికి వెళ్ళేసి ఇంటికాడ నుంచి రేపు మార్నింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతా. 2 days later. అందరికీ గుడ్ మార్నింగ్. సో మనం మైలేజ్ చెక్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి లీటర్ పెట్రోల్ పోసుకున్నప్పుడు ఎంత ఉందంటే 26,934 కిలోమీటర్స్ ఉండే. ప్రజెంట్ వచ్చి 26,946 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పటి నుంచి కంటిన్యూ. ఓకే కాక ముందుగా మనము 1 లీటర్ పెట్రోల్ తీసుకోవాలి, ఎందుకంటే మనం మైలేజ్ చెక్ చేస్తున్నాం కాబట్టి సడన్గా ఏమైనా అయిపోయిందంటే మళ్ళీ రిస్క్ అవుతుంది. నియర్ బై పెట్రోల్ బంక్ అవుతుంది, అక్కడ పోయి 1 లీటర్ అయితే పెట్రోల్ ఒప్పించుకుందాం. కాక దీంట్లో 100 రూపీస్ పోసుకుందాము. అన్నది 100 వేమా. బండికి మిర్రర్స్ లేక చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. పక్కా మిర్రర్స్ పెట్టేయాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి ఏమొస్తున్నట్టు అర్థమవుతలేదు నాకైతే. ఇంకా షార్ట్ హ్యాండిల్ ఉంది కాబట్టి నా అసలు ఇంకా ఏం కనిపిస్తలేదు. సో తొందరగా మిర్రర్స్, మంచి మిర్రర్ తీసుకోవాలి. నార్మల్గా నేను అవెంజర్ మిర్రర్స్ ఉంటాయి కదా మన దగ్గర, పాత స్ప్లెండర్, అవి మా అన్నగారి దగ్గర పెట్టినా. వాడు ఏం చేసిండేమో అవి షాప్లో లేవంట. ఇప్పుడు మళ్ళీ ఆడికి వెళ్తేనే ఒకసారి మనం పోయి నింపుదాము. కాక ఇప్పటికైతే 42 కిలోమీటర్స్ అయితే వచ్చింది. నియర్ నేను జోపేట్ దగ్గర అవుతున్నా. సో మనకి ప్రజెంట్ రీడింగ్ వచ్చి 26,977. సో మనకి పెట్రోల్ పోసిన రీడింగ్ వచ్చి 26,934 కిలోమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు 1 కిలోమీటర్ ఎక్కువ అయిపోయింది కాబట్టి 43 కిలోమీటర్స్. చూద్దాం ఇంకా జోపేట్ దాటిన తర్వాత ఎన్ని కిలోమీటర్ పోతుంది ఏం కదా అని చెప్పేసి. సో మనకి బ్రదర్ చెప్పింది వచ్చి 60 నుంచి 70 అన్నాడు, బట్ మనకి 60 ప్లస్ వచ్చినా చాలు, 70 కూడా వద్దు, 60 ప్లస్ వచ్చినా చాలు. సో దాన్ని అట్లనే మెయింటైన్ చేసుకుంటూ వస్తా. సో టైం టు టైం సర్వీసింగ్ ఇచ్చుకుంటా, ఎయిర్ ఫిల్టర్లు కానీ లేకపోతే మఫ్లర్ అన్నీ చేంజ్ చేసుకుంటూ వస్తాం మంచిగా. సో చూద్దాం మళ్ళీ ఇంకా ఇప్పుడు 43 కిలోమీటర్స్ కదా, ఇంకొక 15 to 18 కిలోమీటర్స్ ఇట్లా వస్తా చాలు. ఎందుకు కాకు జస్ట్ ఇప్పుడే చెప్పిన ఒక 2 కిలోమీటర్స్ వచ్చింది. ఇదేంది ఓన్లీ 43 కిలోమీటర్స్ అవడమైంది బండి. బేగో ఆగిపోయింది. ఫార్టీ 43 కిలోమీటర్స్ అవడమైంది బండి అసలు. కాకా దాంట్లో ఏం లేదు కాకా, లైట్గా ఉంది. 43 రావడం ఏంది భయ్, ఏంది ఇది? చూద్దామా, మళ్ళీ స్టార్ట్ చేద్దామేమో. మనకేమో 60, 70 చెప్పిండు, 40. కాక బండి కొంచెం స్టాండ్ వేసినా కదా, మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ చెక్ చేసి ఇప్పుడు ఎంత దూరం పోతుందో. ఓకేనా, ఎంత దూరం పోతుంది ఏం కథ అని తెలియదు, చూద్దాం మళ్ళీ. ఓకే కాకాడ బండి అయిపోయింది కదా, బండి అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయిపోయి మళ్ళీ 5 కిలోమీటర్స్ అయితే ఎక్స్ట్రా వచ్చింది. ప్రజెంట్ వచ్చి 50 కిలోమీటర్స్ పర్ లీటరు ఇంకా వెళ్తున్నది. చూద్దాం. ఐ థింక్ నాకు తెలిసి అయితే బండ్లో మాత్రము మినిమం 1 లీటర్ లేకపోతే 2 లీటర్ మెయింటైన్ చేయాలి. BS6 కాబట్టి
సో అక్కడ లోపల మనకి ఫ్యూయల్ సంబంధించిన వైర్లు కానీ పైపులో ఉంటాయి చూసిరా, అవి మునిగేంత వరకు మనకు దాంట్లో ఫ్యూయల్ ఉంటేనే దీనికి సెట్ అవుతుంది, లేకపోతే మళ్ళీ దీనికి ప్రాబ్లము. సో నాకు తెలిసిన మట్టుకైతే 1 or 2 లీటర్స్ మాత్రం మెయింటైన్ చేయాలి మ్యాక్సిమము. కాక మళ్ళీ అయిపోయింది. సో ఇంతకుముందు మనకి ఎంత అంటే ఎంత పర్ లీటర్ 45 చూపించింది కదా, ఇప్పుడు వచ్చి పర్ లీటర్ వచ్చి 52 చూపిస్తున్నది. సో నాకు తెలిసి అయితే దీంట్లో ఫ్యూయల్ అయితే మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేస్తే మనకు మైలేజ్ అనేది ఇస్తుందని నేను అనుకుంటున్నా. కాక ఫస్ట్ 45 వచ్చిందని మస్తు భయమైంది, తర్వాత ఇప్పుడు 52 వచ్చింది. సో బ్రదర్ నాకు చెప్పింది ఏంటంటే 60 నుంచి 70 వరకు వస్తుంది, నేను ఫుల్ ట్యాంక్ ఊపించుకుంటా, నాకు 1.5 month వరకు ఇట్లా వస్తుందని చెప్పిండు. బట్ ఇంతగానో తక్కువ వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఓకే పర్లేదు, ఇక ఏంది ఏం కథ అని తెలియదు. తర్వాత చూద్దాం, హైదరాబాద్ పోయిన తర్వాత మనకు హైదరాబాద్లో ఎంత రీడింగ్ వస్తుంది పర్ లీటర్, మనకు హైదరాబాద్లో ఎంత వస్తుంది ఏం కథ అని చెప్పి హైదరాబాద్ చెక్ చేద్దాం ర్యాపిడ్ చేసుకుంటూ. సో నాకు తెలిసి అయితే BS6లో మినిమము 1 or 2 లీటర్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఆ మెయింటైన్ చేస్తేనే మనకు మైలేజ్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మనము రిజర్వ్ అడ్డంగా మొత్తం పెట్రోల్ అయిపోయిన వరకు చూస్తే దానికి ఉండే అవి ఉంటాయి కదా ఫ్యూయల్కి సంబంధించినవి, అవి ప్రాబ్లం అవుతుంది. సో పర్ లీటర్ మినిమం మెయింటైన్ చేయాలి, లీటర్ 2 లీటర్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఓకే 52 అంటే సాటిస్ఫాక్షన్ అయితే లేదు. బ్రదర్ చెప్పినట్లు కనీసం 60 వరకు వచ్చినా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, 70 రాకున్నా పర్లేదు, ఒక 60 వరకు వస్తే కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ 60 కూడా రాలే. ఓకే పర్లేదు, ఏం చేస్తాం, బ్యాడ్ లక్ అనుకుందాం. ఇక దాన్నే కొంచెం మంచిగా మెయింటైన్ చేసుకుంటుంటేనా మైలేజ్ అనేది పెరుగుతుందేమో. సో ఇది మన బండి మైలేజ్ చెకింగ్. చేసిన ప్రతి ఒక్కరు నొల్లు అవుతుందంట. అవునా, కొట్లాడుతున్నారట అయ్యా, బాటిల్తో కొట్టుకుంటారట, బీర్ బాటిల్తో నెత్తిలో వల కొట్టుకుంటారట, రక్తాలు వస్తున్నాయంట. మన సైలెంట్ ఉంటుంది, మన సబ్ జూనియరు మనకన్నా బచ్చగాళ్ళంతా పోతారంట ఫామ్ హౌస్కి. ఫామ్ హౌస్ ఏడుపైల ఇదంతా వేసుకుంటారంట, పోతుర్రంట, ఎవడొకటి గెలుకుతుందంట, కొట్లాడుతుర్రంట, ఇష్టం వచ్చినా కొట్లాడుతుర్రా. వాళ్ళు చెప్తే నేను పర్సన్ అవుతున్నా. మనది ఎట్లుంటుంది అంటే గట్టిగా అంటే ఒక 5-6 మంది ఎక్కువ తాగేటోళ్ళు ఉంటారు, మిగతా సైలెంటే. కానీ మన వాళ్ళు వస్తారా డౌటే, ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కో ప్లేస్లో ఉన్నాడు, ఒక్కొక్కడు ఇక ప్లానింగ్ చేయాలంటే మళ్ళీ 4 రోజుల నుంచి ప్లానింగ్ చేయాలి మన వాళ్ళకి బయటికి రావాలంటే, లేకపోతే రారు మన వాళ్ళు బయటికి, కష్టం. భాస్కర్ రెడ్డి ఇక మెయింటైన్ చేయాలి, మనోడు మెయింటైన్ చేస్తే అందరు బయటకు వస్తారు అంతే. మళ్ళీ వాడు ఇప్పుడు ఎట్లా అంటే గ్యాదర్ చేసి అదనే గ్యాదర్ చేసాడు సార్ ఒక్కడే, మిగతా ఎవ్వరు చేసినా రారు. ముందే ఎలక్షన్లో నిలబడతాడు ఇక బెల్లందా. గైస్ బండి కింద ఇక్కడ గైస్ బండి పక్కన పార్కింగ్ చేసి రికార్డింగ్ చేస్తున్నా కదా, మా ఫ్రెండ్ వచ్చిండు 10th ఫ్రెండ్. సో బండికి ఏమైంది అనుకొని చెప్పేసి ఆగిండు. సో ఇట్లా మైలేజ్ చెక్ చేస్తున్నా అని చెప్పిన. సో గైస్ బండి నిజంగా కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతుంది, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కనీసం 60 వరకు వస్తుందేమో అనుకున్నా, 60 వరకు రాలే. అప్పుడు పోయేటప్పుడు మా అన్నగారి దగ్గరికి పోయి, మా అన్నగాడు ఏమంటాడు చూస్తా, మా అన్నగాడు షాప్ ఓపెన్ చేస్తే వానికి అడుగుతా,